ఈరోజు టమాటా జ్యూస్లోకి ఇడ్లీ పెట్టుకుంటున్నామండి. ఇది ఎంతో బాగుంటుంది, చక్కగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇందులో కావాల్సిన పదార్థాలన్నీ ఈ టమాటా జ్యూస్లోకి ఈ టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పోపు గింజలు ఇవి మిక్సీ పట్టుకోవాలమ్మా. మిక్సీ పట్టుకొని బాగా దగ్గరికి మరగాల. మరిగిన తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకున్న తర్వాత ఇడ్లీలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూడండి, టమాటాలోకి ఇడ్లీ, టమాటా జ్యూస్లోకి ఇడ్లీ అంటే అని అడుగు డౌట్ వస్తుంది మీ అందరికీ. ఏ చట్నీ సాంబారో వాడతారు కదా, ఇదేంటే వీళ్ళు టమాటా జ్యూస్లోకి ఇడ్లీ అని చెప్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఇది కరెక్ట్. టమాటా జ్యూస్ చాలా బాగుంటుంది. ఈ టమాటా జ్యూస్లో మన ఇడ్లీ నంచుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది. మీరు చూడండి, లైక్ చేసి చాలా బాగుంటుంది. మేము తింటుంటాం, 4 ఇడ్లీ తినేవాడిని. మామూలుగా సాంబార్తో 4 ఇడ్లీ తింటాం, ఇదైతే 6 ఇడ్లీ తింటామండి. అంత బాగుంటుంది. చూడండి, టమాటాలు ఇలా పిండుకోవాలండి. ఇలా పిండుకున్న తర్వాత శుభ్రంగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని ఇలా విత్తనాలుగా పిండేసి ఆ తక్కిన తొక్కలన్నీ మిక్సీ కొట్టేసాం అనుకోండి. మిక్సీ కొట్టే చాలా బాగా వస్తుంది స్మూత్గా. అదంతా ఇలాగ పిండితే ఇది రసంతో ఇదిగా ఉంటుంది. అదంతా మిక్స్ అవుతుందండి, కానీ చాలా టేస్టీ వస్తుంది. ఎన్ని టమాటాలు వేసాం? ఒక 6 టమాటాలు 5-6 టమాటాలు వేసారండి. చాలా బాగా వస్తుంది. అలాగని పుల్లగా ఉండదు, లైట్గా ఉండదు, పులుపు బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇడ్లీ దీంట్లో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక వెరైటీ. చూడండి, ట్రై చేసి చూడండి. మేము ఎప్పుడు తింటుంటాం మా ఇంట్లో. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి వాడుతుంటాం. బాగా ఇష్టం మాకు సాంబార్ కన్నా ఇలాగనే ఎక్కువ ఇష్టం. చెప్పాలా? అది టమాటా జ్యూస్ పెట్టారండి. టమాటా జ్యూస్ పోస్తారు. మొత్తం టమాటా జ్యూస్ కొట్టేశారు. ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేస్తారు. చూడండి, కారం వేశారు ఇప్పుడే. అలాగే చిటికెడు పసుపు, కొంచెం పసుపు, కల్లుప్పు వేసుకుంటున్నాం. కల్లుప్పు వేస్తానండి కొంచెం. ఇవన్నీ కలిపేసి మొత్తం మరగబెట్టేసి ఆ తర్వాత తాలింపు వేస్తారు, పోపు వేస్తారు. చాలా బాగా వస్తుంది. చూడండి, కొంచెం అందులో వేస్తారు. తర్వాత పోపులో కొంచెం వేస్తారు. కొత్తిమీర కూడా వేసుకుంటున్నారు. చాలా బాగా వస్తుంది. మొత్తం ఇలాగా తీసుకొచ్చి ఇప్పుడు స్టవ్ మీద మరగబెట్టేస్తారు. చూడండి, చాలా టేస్ట్ వస్తుంది. దీంట్లో ఇడ్లీ తింటే ఆ టేస్ట్ వేరు. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టమాటా జ్యూస్ మరుగుతుందండి, చాలా బాగా వస్తుంది. చూడండి మీరు ఇలాగనే పోపు రెడీ చేస్తున్నాను టమాటా జ్యూస్కి. చూడండి, టమాటా జ్యూస్లో పోపు వేస్తాను. అసలు ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. గుమ్మగుమ్మలాడుతుంది పోపు. టమాటా జ్యూస్ రెడీ. సూపర్గా వచ్చింది. టమాటా జ్యూస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచి వాసన గుమ్మగుమ్మలాడుతూ వస్తుందో. చాలా బాగా వచ్చిందండి. ఇడ్లీలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తెచ్చుకొని పెట్టుకొని తినేది కూడా చూపిస్తాం. చాలా బాగా వచ్చిందండి. టమాటా జ్యూస్ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఇడ్లీలోకి సాంబార్ కన్నా టేస్టీగా ఉంటుంది. చూడండి.